బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి వచ్చారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం మంత్రి భేటీ కావడంతో తెలంగాణ రాజకీయాల వర్గాల్లో ఆసక్తికి నెలకొంది. చాలా ఉత్కంఠ పరిణామాలైతే జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా చాలా వివాదాలు ఉత్కంఠ నడుమ ఈ రోజు ఒక ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. కొండా సురేఖ ఒక స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. కొండా సురేఖ సీఎం అపాయింట్మెంట్ అయితే కోరారు. ఈ అపాయింట్మెంట్ రాఖీ కట్టేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే చాలా వరకు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఆమెను బర్తరఫ్ చేయాలి అంటూ కూడా ఒక స్వరం అయితే వినిపించింది. బర్తరఫ్ చేస్తారా, వేటు పడుతుందా అన్న సస్పెన్షన్ అయితే కంటిన్యూ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇవాళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. గత ఏడాది జరిగినటువంటి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు కూడా వెళ్లడం జరిగింది. అప్పుడు అపాయింట్మెంట్ అయితే కోరలేదు. బట్ ఇప్పుడు ఈసారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. పరిణామాలు అయితే ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి పవన్, మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, మనం చూసుకోవచ్చు చాలా రోజుల తర్వాత, కొన్ని పరిణామాల తర్వాత కూడా ఒక స్టెప్ అయితే తీసుకున్నారు కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ని కోరారు. అలాగే భేటీ కూడా అవడం జరిగింది. అసలు ఏం జరగబోతుంది, వారి మధ్యలో వివాదాలకు సంబంధించి కూడా సద్దుమణిగే అంశం అయితే నడవబోతుందా, ఏం జరగబోతుంది అంటారు? అప్డేట్స్ ఏంటి పవన్? బ్రహ్మిణి, చాలా రోజుల తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే రేవంత్ రెడ్డి ఇష్యూ అంటే కొండా సురేఖ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు, సో కొండా సురేఖ ఇష్యూ వచ్చినప్పుడు చాలా ఈ వివాదాలను తెరపైన ముఖ్యంగా 40 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టి అటు కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు చూస్తాం. సో ఆ వివాదాలు తెరపై ఉన్నప్పుడు రకరకాల అంశాలు తెరపైకి వచ్చినాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంశాలు కూడా తెరపైన వచ్చినాయి. కానీ ఇట్లాంటి ఈ పరిణామాల మధ్యలో అంటే రాఖీ పండుగకు గతంలో రాఖీ కట్టడానికి నేరుగా కొండా సురేఖ తన ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అంటే ఈ వివాదాల తర్వాత కొండా సురేఖ పైన కంటిన్యూగా అటాక్ జరిగిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేయించారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. సో ఈ వివాదాల తర్వాత ప్రస్తుతం తను కొండా సురేఖ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఇంట్లోకి కొండా సురేఖ వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా నడుస్తుంది. కానీ లోపట్లో రేవంత్ రెడ్డిని కొండా సురేఖ కలిసిందా లేదా అంశం అయితే ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. నిజంగా వైపు వస్తున్న వార్తల ప్రకారం అయితే కొండా సురేఖని వెయిట్ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అంటే ఈ పూర్తి స్థాయిలో జరిగిన వివాదాలు, అంటే ఈ వివాదాల నేపథ్యంలో రాజకీయ అంశాలు రకరకాల ఊహాగానాలు అయితే మనకు కనిపిస్తూ వచ్చినాయి. కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా చాలా రోజుల నుంచి అంశం నడుస్తూ వచ్చింది. కానీ ఈ అంశానికి ఒకవైపు చెక్ పెట్టడానికి, అంటే ఈ అంశానికి చెక్ పెట్టడానికే ఇక్కడ కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలిసిందన్న అంశాలు కూడా ఒకవైపు మనకు వినిపిస్తూ వచ్చినాయి. అంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టినట్టు అంటే ముక్త కంఠంతో ఉండి రేవంత్ రెడ్డి కొండా సురేఖ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల అంశం గట్టిగా వినిపిస్తున్న క్రమంలో ఇట్లాంటి సందర్భాలు జరగడం, ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్ళిన సందర్భాలు చూస్తే మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సో చూడాలి ఏమి జరుగుతుందో, అసలు ఎలా ఉండబోతున్న అంశాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఇంటి అంటే ఆ గల్లీలో మనం ఉన్నాము. ఏ విధంగా కొండా సురేఖ వెళ్ళిన అంటే కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్ళిన అంశాలు అయితే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది. కొండా సురేఖ పైన ఇన్ని రోజులు జరిగిన అంటే ఈ విషయాలు, అంటే ఇన్ని రోజులు కంటిన్యూగా ఒకవైపు జరుగుతున్న అంశాలు దృష్టిలో పెట్టుకొని మేబీ రేవంత్ రెడ్డి క్షమించే అవకాశం ఉందో, ఒకవైపు రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి అటు కొండా సురేఖ పైన జరుగుతున్న ఈ దాడి అంటే ఎమ్మెల్యేలు పెట్టిన ప్రెస్ మీట్ల పైన కూడా ఎక్కడ కూడా స్పందించలేదు ఎక్కడ ఇన్ని రోజుల్లో. సో మనం క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా తను స్పందించలేదు అంశం. సెక్రటేరియట్ కూడా తను చెప్పిన అంశం ఒకటే, కొండా సురేఖ పైన ఇష్యూస్ అంటే కొండా సురేఖ చేసిన అంశాలకు లేకపోతే సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటున్న అంశం అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి దానిపైన ఎక్కడ కూడా స్పందించలేరు. కానీ స్పందించకపోను కానీ అంటే ఇండైరెక్ట్గా మాత్రం కొండా సురేఖని పార్టీలో నుంచి పదవిలో తప్పించాల అంశం అయితే మనకు కనిపిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం రాఖీ పండుగ సందర్భంలో ప్రతి ఏటా కొండా సురేఖ అంటే ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2 రాఖీ పండుగలు వెళ్ళిపోయిన సందర్భంలో ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కొండా సురేఖ కోరలేదు. నేరుగా తను వెళ్ళి రాఖీ కట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు కొండా సురేఖ అంటే మొట్టమొదటిసారి వివాదాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో మొట్టమొదటిసారి తన అపాయింట్మెంట్ కోరడం కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇంట్లోకి వెళ్ళిన కొండా సురేఖ ప్రస్తుతం అక్కడ అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా వస్తున్న సమాచారం మాత్రం
ఇంకా వెయిట్ చేయిస్తుండు అనే అంశం అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ పవన్ కళ్యాణ్, మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆమెను బర్తరఫ్ చేయాలి, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, సస్పెండ్ చేయాలి అంటూ కూడా చాలా భిన్న స్వరాలు కూడా వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ మంత్రి కొండా సురేఖ అడగడం ఒక ఎత్తు, అలాగే ఇంటికి వెళ్ళి కలిసేందుకు ప్రయత్నించడం ఆమె ఒక స్టెప్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఒకవేళ నిజంగా వెయిట్ చేపించినప్పటికీ భేటీ కనుక జరిగితే అసలు ఏం జరగబోతుంది? నిజంగా ఇటువంటి అంటే ఈ వివాదాలు పరిణామాలు అన్నిటికీ ఒక చెక్ పెట్టి ఫుల్ స్టాప్ పడే ఎండ్ కార్డు పడే అవకాశం అయితే ఉందంటారా పవన్? ఇన్ని రోజులు జరిగిన పరిణామాలు చూసుకునే వరకు అంటే నిన్నటి వరకు చూసుకుంటే మాత్రం పరిణామాల విషయంలో ఎండు కార్డు పడది. కొండా సురేఖ వచ్చే అసెంబ్లీ సమావేశాల కల్లా సస్పెండ్ అయ్యే అంశం ఖచ్చితంగా కనిపిస్తున్న విషయం అయితే రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. దీనికి ఉదాహరణ అంటే ఒక 2 ఉదాహరణలు అయితే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 40 మంది ఎమ్మెల్యేల సిఎల్పి మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టి ముక్త కంఠంతో సురేఖ పైన దాడి చేసిన అంశం కావచ్చు. దాని వెనుక అంటే వాళ్ళు చెప్తూ వస్తున్న అంశం అయితే రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డి గారు మా అధినేత, మాకు ముందు నడిపించే నేత అని చెప్పేసి కూడా అక్కడ 40 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు ముక్త కంఠంతో చెప్తున్న విషయం మనం సిఎల్పి మీడియా హాల్లో విన్నాం అందరం. సో అక్కడ వాళ్ళు చెప్పింది ఒకే ఒకటి, రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కూడా ఇదే, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిన అంశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాల్సిన అంశం అయితే కనిపిస్తుంది. సో అంటే ఈ విషయాలు ఉన్నప్పుడు ఇదొక అంశం అయితే ముఖ్యంగా సుమంత్ విషయం, మాజీ ఓఎస్డీ సుమంత్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి వెనుకుండి నడిపించినారనే విషయాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హత్యాయత్నం కేసు అయితే రియల్టర్ హరికృష్ణ పైన జరిగిన హత్యాయత్నం కేసు నమోదవ్వడం కావచ్చు, 2025 అక్టోబర్లో సుమంత్ పైన ఆమ్సెక్ట్ కేసు నమోదయ్యడం విషయాలు కావచ్చు. గతంలో కూడా కొండా సురేఖ సుష్మిత కొంత రేవంత్ రెడ్డికి ధిక్కార స్వరం వినిపించిన క్రమంలో ఇక్కడ హైదరాబాద్లో సుష్మిత పటేల్ ఇంటికి పోలీసులు రావడం, పోలీసులు వచ్చిన తర్వాత కొండా సురేఖ తనని తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సరే గతం ధిక్కార స్వరం వినిపించినప్పుడు వాళ్ళకు ఒక కామ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వానికి కానీ ఆ రేవంత్ రెడ్డికి నాపైకి ఎవరైనా సరే ధిక్కార స్వరాన్ని వినిపిస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఇట్లాంటి కేసులు కానీ ఇట్లాంటి విషయాలు తెరపైకి వస్తున్నాయంటాయని వాళ్ళు చెప్తూ, సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. హత్యాయత్నం కేసు విషయంలో కొంత రేవంత్ రెడ్డి జలకిచ్చి వదిలిపెట్టాడు అనే అంశం అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకు. వైపు 40 మంది ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ కావచ్చు, 2 కేసుల విషయంలో సుమంత్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే కొండా సురేఖకు సంబంధించిన లావాదేవీల ఇష్యూలు, సుష్మిత పటేల్కి సంబంధించిన లావాదేవీల ఇష్యూస్ తెరపైకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం వాళ్ళని లోపలేస్తే అంటే లోపల వేయగలుగుతామని వాళ్ళకు ఒక ఆన్సర్ అయితే కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకు ధిక్కార స్వరాన్ని వినిపించారనే విషయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, నిన్నటి వరకు రేవంత్ రెడ్డి మాత్రం కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే బెంగళూరు మల్లికార్జున్ ఖర్గేని కలిసిన తర్వాత ఇక్కడ ప్రజాభవన్లో అప్పుడు కొంత ఈ ఇష్యూ సైలెంట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ ఇద్దరిని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ రోజు కొండా సురేఖ వెళ్ళడం, రాఖీ కట్టడం అనేది ఒక చర్చనీయాంశంగా కానీ ఇంకా లోపట్ల వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యం మొట్టమొదటిసారి కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. సాధారణంగా పండుగల సందర్భంగా ఆ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కానీ ఎవరైనా సరే ఎక్కడ కూడా అపాయింట్మెంట్ కోరరు. వాళ్ళకున్న సాన్నిహిత్యం సందర్భం కావచ్చు, వాళ్ళకున్న పరిచయాల సందర్భంగా వెళ్ళడం, ఆ రాఖీ కట్టడం కూడా చాలా సందర్భాలు జరిగినాయి. పండుగ సందర్భంలో వెళ్ళడం, రాఖీ కట్టడం కూడా కొండా సురేఖ చేసింది. కానీ మొట్టమొదటిసారి కొండా సురేఖ అపాయింట్మెంట్ అడగడం కూడా కొంత రేవంత్ రెడ్డి బలవంతంగా వెళ్ళి సరే వాళ్ళు సాధారణంగా చెప్తూ వస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంట్లో గొడవలు ఉంటాయి, చిన్న అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండే అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి ఉంటారు. ఒకవేళ ఇదే ప్రాబ్లం సాల్వ్ అయితే మేబీ కొండా సురేఖ వచ్చి ఇదే మాట చెప్పే అవకాశం ఉందా? ఇంట్లో గొడవలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువ, చిన్న చిన్న వివాదాలు వస్తూ ఉంటాయి అంశాలు వాళ్ళు తెరపైకి తీసుకొచ్చే అంశం ఏమైనా కనిపిస్తుందని చూడాలి. సో ఒకవైపు అంటే ఓవరాల్ సినారియో చూస్తే మాత్రం బట్టి విక్రమార్కని కలిసిన తర్వాత, ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఈ ఇష్యూకి కొంత పులి స్టాప్ పడే అవకాశం ఉన్నట్టు కూడా కొంత కనిపిస్తుంది. అంటే ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చి రాఖీ కట్టించుకొని వాళ్ళకి సంబంధించిన పిఆర్ఓలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఏమైనా బయటకు వస్తే మాత్రం పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే జరగకపోతే ఈ వివాదం ఇంకా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ పవన్ కళ్యాణ్, మనం చూసుకోవచ్చు అంటే మీరు ఇంతకుముందు మొదటిగా మాట్లాడినప్పుడు అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు కానీ ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని చెప్పిన దానికి కరెక్ట్గా ఇదైతే ఒక రీజనరీగానే కనిపిస్తుంది. అయితే లోపల ఒకవేళ భేటీ అయితే గనక భేటీకి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి అంటే అసలు కొండా సురేఖ ఏమని వివరణ ఇవ్వబోతున్నారు? ఈ ఇష్యూ కనుక టాపిక్ మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు అంటే కూతురు చేసిన తప్పుకు వివరణ ఇవ్వబోతున్నారు. కూతురు చేసింది తప్పు, నేను చేయలేదు, నేను ఏ విధంగా కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎగనెస్ట్ గా ఏం మాట్లాడలేదు అనే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే జరగబోతుందంటారా పవన్ కళ్యాణ్?
ఖచ్చితంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయనడానికి కొండా సురేఖ వివాదం ఒక ఉదాహరణ. కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, కొండా సురేఖకు ఇచ్చిన నోటీస్లో తను ఇచ్చిన రిప్లై అంటే నాకు నా కూతురు చేసిన వ్యాఖ్యలకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదు, తను పూర్తిగా మేజరు, తనకంటూ ఒక కుటుంబం ఉంది, తను చేసిన వ్యాఖ్యలకు నన్ను ఇలా బాధ్యురాల్ని చేస్తారనే అంశం ఎప్పుడైతే కొండా సురేఖ ముందు పెట్టిందో సో ఆ రోజు నుంచి వివాదం తెరపైకి వచ్చింది. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా అంటే సొంత కూతురు కన్న కూతురు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు ఖండించలేదు అంశాన్ని అయితే ప్రస్తుతం తెరపైకి వస్తుంది. అంటే ఈ ఉదాహరణ సాధారణంగా సరే నా కూతురు ఏదో తప్పు చేసింది లేకపోతే తప్పుగా మాట్లాడింది, దానికి నేను క్షమాపణ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి, అది పర్సనల్ కావచ్చు అఫీషియల్గా బహిరంగంగా అంటే ఎక్కడైనా క్షమాపణ అడుగుతున్నా అంటే దాన్ని ఖచ్చితంగా కొండా సురేఖ అప్పుడే సర్వే. ఈ వివాదాలకి కేవలం తన సొంతంగానే రాజకీయంగా ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే బట్టి విక్రమార్క గారితో మాట్లాడిన తర్వాత, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిన తర్వాత ఈ వివాదానికి కొంత పోలీస్ స్టాప్ పడే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఒకవేళ కొండా సురేఖని బర్తరఫ్ చేస్తే ముఖ్యంగా ఒకవైపు ఏఐసిసి నాయకత్వం మొత్తం తెలంగాణలో బీసీ నినాదం ముందుకు తీసుకెళ్లాలి, కులగణన చేయాలనే అంశాలతో ఒకవైపు ఆ ఎజెండాతో ముందుకు వస్తుంది. మరి ఆ ఎజెండాతో ముందుకు వచ్చినప్పుడు బీసీ మహిళని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పుడు ఏ విధంగా తెలంగాణ ప్రజల నుంచి వచ్చే ఎలక్షన్లో ఆ రియాక్షన్స్ ఏర్పడే అవకాశం ఉంటాయనే అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రస్తుతం అటు కొంత కాంప్రమైజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మేబీ ఈరోజు కొండా సురేఖ మాట్లాడే అవకాశం ఉంటుందేమో, అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి కన్విన్స్ అవుతారా లేకపోతే రేవంత్ రెడ్డి మేబీ మందలిస్తారా అనే అంశాలు కూడా చూడాలి. అంటే సాధారణంగా జరుగుతుంటాయి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్త ఏం కాదు. గతంలో రేవంత్ రెడ్డి పైన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. నేను అంటే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కింద నేను చేసిన అంశాలతో గతంలో వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కలిసిమెలిసి ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న రాజ్భవన్లో మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మా పార్టీకి సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి మాటే నా మాట అని చెప్పేసి కూడా ప్రజాభవన్ వేదికగా తను చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ సందర్భాలు ఇట్లాంటి ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి అనే అంశాలు అయితే మరోసారి తెరపైకి వచ్చింది. సో చూద్దాం, రేవంత్ రెడ్డి గారికి కొండా సురేఖ సరే నేను ఆ తప్పును ఒప్పుకుంటున్నా, నా కూతురు నుంచి నేను క్షమాపణ కోరుతున్న అంశాన్ని ఏమైనా చెప్పే అవకాశం, రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇచ్చాడన్న అంశాలు కూడా వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. పవన్ కళ్యాణ్ మనం మాట్లాడుకున్నట్లయితే కనుక గతంలో చాలా సార్లు కూడా భట్టికి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే భట్టికి సంబంధించి ఆవిడ ఇట్లాంటి వివాదాలన్నీ పరిణామాలు జరిగినప్పుడు అపాయింట్మెంట్ కోరడం జరిగింది భట్టికి సంబంధించి. కాకపోతే భట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా తెలిసిందే. ఎందుకంటే చాలా సార్లు కొండా సురేఖను వెనకేసుకొని వచ్చాను, చాలా సార్లు కూడా అంటే నచ్చజెప్పే ప్రయత్నం కూడా జరిగింది, అన్ని కూడా కంట్రోల్ చేశాను, ఇక మీదట నాకు కాదు, నా వల్ల కాదు అంటూ కూడా భట్టి చెప్పడం చూసుకోవచ్చు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కూడా భట్టి కూడా భేటీ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ భేటీ అయితే గనక అన్ని సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉందంటారా? ఆల్రెడీ భట్టితోని కొండా మురళి భేటీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇష్యూ సైలెంట్ అయినట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి నచ్చజెప్పే విధంగా కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డికి అంటే సమాన స్థాయిలో ఎవరు ఉన్నారని కొంతమందిని ఆలోచించుకుంటే దాంట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క. సో తనతో కొండా మురళి భేటీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ కేసు సైలెంట్ అయిపోయింది. సో ఇక రేవంత్ రెడ్డి దగ్గర రావడం మేబీ కొండా మురళికి బట్టి విక్రమార్క చెప్పుంటాడేమో, అంటే ఈ డైరెక్టర్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సవాలు చేసుకుంటేనే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి అగ్రనాయకుడు ఉన్న వ్యక్తి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అంశాన్ని బట్టి విక్రమార్క కొండా మురళికి చెప్పుకుంటాడు. కొండా మురళి తన ఎవరైతే కొండా సురేఖకి చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చిందని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానాలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ముఖ్యంగా అంటే బట్టి విక్రమార్క అని ఆల్మోస్ట్ కొండా మురళి కలిసి కన్విన్స్ చేసినట్టే తెలుస్తుంది. మనం చూసాం ఎక్కడైతే ఈ వివాదం మొదలైన తర్వాత అటు సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడైతే లండన్ టూర్ నుంచి వచ్చిన వెంటనే ఈ నిర్ణయం అంటే కొండా సురేఖపై ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా తను బలంగా చెప్పడం జరిగింది. కానీ ఇన్ని రోజులైనా సరే విదేశీ పర్యటన ముగించుకొని ఇప్పటివరకు వేటు పడలేదంటే ఖచ్చితంగా పార్టీలో కొంత కాంప్రమైజ్ అనేట్టే నడుస్తుంది. ఒకవైపు కొన్ని ఊహాగానాల్లో మాత్రం సెప్టెంబర్ అంటే అసెంబ్లీ సమావేశాల్లోపు వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒకవైపు ఊహాగానాలు అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ పరిణామాల్లో చోటు చేసి అంటే నేను బట్టి విక్రమార్కని కలిసిన సందర్భం కావచ్చు, కొండా ఫ్యామిలీ ఈరోజు కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరడం కావచ్చు, అంటే ఈ అన్నిటి పరిణామాలు చోటు చేసుకున్న మాత్రం ప్రస్తుతం ఈ వివాదానికి అయితే ఫుల్ స్టాప్ పడే విషయం అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ రెండు అంశాలకు కూడా మనం చూసుకోవచ్చు, సుమంత్ ఇష్యూ కావచ్చు, ఇక్కడ సుష్మిత పటేల్ రాజకీయ ఈ రెండు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడమే కాకుండా ఇంటికెళ్ళి కూడా భేటీ అయింది, అలాగే రాఖీ కూడా కట్టినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ ఏంటంటారు, అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఇంకా మొత్తం కొండా సురేఖ ఇష్యూ ఇక్కడతో క్లియర్ అయిపోయిందా? ఏం జరగబోతుంది అనుకోవాలంటారు?
యా క్లియర్ అయిందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అయితే చాలా రోజుల తర్వాత అన్ని వివాదాల తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలవడమే ఆల్మోస్ట్ క్లియర్ అయిందన్న సందర్భాలు మనకు ఆ సూచనలు వినిపించినాయి. ఇక రాఖీ కట్టిన అంశాన్ని మనం చూసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ వివాదాన్ని వదిలేస్తారు, ఈ వివాదానికి పులి స్టాప్ పడే అవకాశం ఉంది, ఖచ్చితంగా పడింది అని చెప్పేసి కూడా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా ఇట్లాంటి వివాదాల్లో ఎప్పుడైనా సరే నేతలు ఏదో సందర్భంగా అక్కడికి వెళ్ళడం, అంటే వివాదాల్లో చిక్కుకోవడం, ఆ వివాదాల తర్వాత ఆ నేతల ఇంటికి వెళ్ళడం, ఈ సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడడం తర్వాత ఏ వివాదానికైనా గతంలో జరిగిన వివాదాలు కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఖచ్చితంగా కొండా సురేఖ అంశంతో అయితే ప్రస్తుతం వివాదానికి చెక్ పడిందనే అంశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ రెండు ఇష్యూస్ మాత్రం రేవంత్ రెడ్డి వదిలేసినట్టే, ప్రస్తుతానికి వదిలేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ధిక్కార స్వరాలు వినిపిస్తే మాత్రం ఈ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పవచ్చు.